సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇన్ఫెర్టిలిటీ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉందని ఎప్పుడు తెలుసుకోవాలి, ఎలా తెలుస్తుంది అసలు, అంటే ట్రీట్మెంట్స్ అంటే ఏముంటాయి, జాగ్రత్తలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ క్రాంతి శిల్ప గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీది. సో అయితే జనరల్గా మ్యామ్ ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఎందుకు ఎక్కువగా పెరిగిపోయాయి అసలు? ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయిందనమాట. ఇట్ మే బి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. అంటే డిలేడ్ మ్యారేజెస్ కానీ, లేదా మ్యారేజ్ అయిన తర్వాత కూడా దే ఆర్ టేకింగ్ టైం, అంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి అనేసి కానీ, లేదా నేను మంచిగా సెటిల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామని చెప్పడం వల్ల కూడా కొంచెం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ముందు కాలంలో చూసినట్టయితే 22, 23 మ్యాక్సిమం 24 years అనేది మ్యారేజ్ అయిపోతా ఉన్నింది. 25, 26 అంతా కన్సీవ్ అయిపోతున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యేదే మన నార్మల్ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యేదే 30+ yearsలో స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఒక 2-3 years అంటే 34, 35 yearsకి మనకి ప్రెగ్నెన్సీస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. ఎనీథింగ్ ఎర్లీ ఏజెస్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ కానీ అన్నీ కూడా బెటర్గా ఉంటుంది అనమాట. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతా పోతుంది బికాస్ ఆఫ్ అవర్ ఏజ్. అంటే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ వెళ్తుంది కాబట్టి. సో ఒకవేళ లేట్గా మనము మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎర్లీగా కన్సీవ్ అవ్వాలి అయితే మంచిది అన్నట్లు అనమాట. సో ఒక ఉమెన్కి తనకి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉందని ఎప్పుడు తెలుస్తుంది? అంటే పెళ్ళయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా ఎన్నేళ్ళకి రాకపోతే ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నట్లు? యూజువల్గా మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మాత్రం డాక్టర్ని కలిస్తే మంచిది. అదే యూజువల్గా 31, 32 years అంటే అబౌవ్ 30 yearsకి అయితే మాత్రం 6 monthsలో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలిసి చూపించుకుంటే మంచిది. ఫెర్టిలిటీకి మంచి ఏజ్, కరెక్ట్ అయిన ఏజ్ అంటే ఏముంది మ్యామ్? కరెక్ట్గా ఏజ్ ప్రకారం చూసుకుంటే అంటే మనకి మెంటల్గా కూడా కొంచెం స్టేబుల్ అయ్యేదంతా కూడా 23, 24 yearsకి మ్యారేజ్ చేసుకొని బిలో 25 అట్లీస్ట్ ఒక బేబీ ఉంటే మంచిది అన్నట్లు. అంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ అన్నీ కూడా బెటర్గా ఉంటుంది ఆ చిన్న ఏజ్లో. ఓకే, ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉందని వచ్చారు అన్నప్పుడు అసలు ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది, ఏ ఏ కారణాలు చూస్తారు? ఫస్ట్ బేసిక్ టెస్ట్ అనేది చేస్తామండి. ఒకవేళ 1 year ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు అంటే మోస్ట్ కామన్ కాజెస్ ఏమైనా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అట్లా ఉంటాయన్నమాట అమ్మాయిలకి. యూజువల్గా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కానీ అట్లా ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేస్తే, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసి ఫాలిక్యులర్ స్కాన్స్ అంటే బేసిక్ స్కాన్స్ అనేది చేస్తామన్నమాట. 10th day, 12th day, 14th day అట్లా స్కాన్స్ చేసుకొని ఎగ్ వస్తుందా, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ రిలీజ్ అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇఫ్ యూ స్టే టుగెదర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ విల్ బి బెటర్ అనమాట. అది యూజువల్గా బేసిక్ టెస్ట్ అనేది చేస్తాం. తర్వాత వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇంకేమైనా ప్రొలాక్టిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా చూసుకోవాలి. మేల్స్కి అయితే మాత్రము సెమెన్ అనాలిసిస్ అనేది బేసిక్ టెస్ట్ చేస్తాం అనమాట. యూజువల్గా 2 to 3 days ఆఫ్ అబ్స్టినెన్స్లో సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తాము. అది నార్మల్ WHO క్రైటీరియా ప్రకారం అది కానీ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ ఉంది అంటే మాత్రం హీస్ ఓకే అన్నట్లు. మోస్ట్ కామన్గా అంటే మొటిలిటీ ఇష్యూస్ ఇప్పుడు మీరు చూసినట్టుగా బికాస్ ఆఫ్ ఏజ్ కానీ, లేదా తన వర్కింగ్ ప్యాటర్న్ కానీ, ఏదైనా స్ట్రెస్ అట్లా ఏమైనా ఉంటే కూడా సెమెన్ కౌంట్ అనేది కానీ, మొటిలిటీ ఆఫ్ స్పర్మ్స్ అనేది కానీ చాలా మటుకు తక్కువగా చూస్తున్నాం అనమాట. దానికి కూడా అంటే బేసిక్ మోస్ట్ కామన్ కాజెస్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అనేది అబ్బాయిలలో కూడా వస్తుంది అనమాట. సో థైరాయిడ్ టెస్ట్ కానీ, బేసిక్ హార్మోన్ టెస్ట్ అవన్నీ చేసుకొని ఎంతవరకు కరెక్ట్ చేయగలుగుతామో కరెక్ట్ చేస్తే సెమెన్ అనాలిసిస్ అనేది మంచిగా నార్మల్గా వచ్చిందంటే స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా ట్రీట్మెంట్ అనేది ఎర్లీ ఏజెస్లో మనకి సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత 4 yearsకి 5 yearsకి వచ్చినప్పుడు అంటే కండిషన్ అనేది వర్సన్ అవుతుంది అనమాట. ఏదైనా కూడా సెమెన్ ముందుగా ఒక 15-20 million ఉండేది, ఒక 5 years డౌన్ ద లేన్ డిక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నప్పుడు 7 million, 5 millionకి వచ్చినప్పుడు ఇంకా మోస్ట్లీ IVF కానీ అట్లే చెప్తాం. కానీ న్యాచురల్ కన్సెప్షన్స్ కానీ IUIతో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కానీ చాలా మటుకు తక్కువగా ఉంటుంది. మేల్ ఫీమేల్ ఇద్దరిలో కూడా సమానంగా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నామా? ఇప్పుడు యాక్చువల్గా ముందు అయితే మాత్రం ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ కొంచెం ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు ఈక్వల్గా ఆన్ పార్ ఉందన్నమాట. 40 to 50% ఆఫ్ మేల్, ఫిమేల్ 40% అట్లా ఉంది. ఓకే, సో మ్యామ్ ఎస్
సో మ్యామ్ ఈ మధ్య అంటే మనకు నచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ఎగ్ ప్రిజర్వ్ చేసుకోండి అనేది కూడా వినిపిస్తుంది. అడుగుతూ ఉన్నారా మీ దగ్గర ఎగ్ వచ్చినప్పుడు? ప్రిజర్వేషన్ అనేది అడ్వైస్ చేస్తామండి. కానీ రొటీన్‌గా మన ఇండియన్ సెటప్‌లో అంటే ఇట్లా హీరో హీరోయిన్స్ కానీ అట్లా ఓవర్ ద ఒక డౌన్ ద లైన్ ఒక 10 ఇయర్స్‌కి తర్వాత మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి ఎగ్ ప్రిజర్వేషన్ చెప్తాం. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే కీమోథెరపీ ఏదైనా రీజన్ వల్ల ఏమైనా మాలిగ్నెన్సీస్ వచ్చి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ వెళ్ళే వాళ్ళకి కూడా మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే. లేదా ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళు 35, 36 ఉంటారు. మేము ఇంకా ఇప్పుడే ఇంకా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం మేడం అట్లా చెప్పిన వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అడ్వైస్ చేస్తాము. కొంతమందికి ఎట్లా అంటే ఎగ్ రిజర్వ్ అనేది తక్కువగా ఉంటుంది. ఏఎంహెచ్ లెవెల్స్ అనేది చాలా మటుకు తక్కువగా ఉంటుంది. సో అట్లా కండిషన్స్ అట్లా వాళ్ళకి కొంచెం ఎర్లీగా ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోండి అని అడ్వైస్ చేస్తాం. ఓకే మ్యామ్. కానీ అది రొటీన్ గా అయితే అందరికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకు అంటే దానికి కూడా మనము స్టిమ్యులేషన్ ఇచ్చి ఆ ఎగ్స్ ని ప్రిజర్వ్ చేస్తాం. తర్వాత అది మళ్ళీ చేసిన తర్వాత ఎగ్స్ ఎంతవరకు మనకి కరెక్ట్ పొటెంట్ ఉంటుంది అన్నది చెప్పలేమన్నమాట. కానీ ఇప్పుడున్న క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్స్ లో పొటెన్సీ అనేది బాగుంది కానీ నాట్ ఫర్ ఆల్ ఇండివిజువల్స్. ప్లస్ అది కాస్ట్ కూడా చాలా మటుకు ఎక్కువగా ఉంటుంది అనమాట. న్యాచురల్ గా ఎగ్స్ పెరగాలి అంటే, న్యాచురల్ గా ఎగ్స్ మంచిగా ఉండాలి అంటే న్యాచురల్ వేస్ ఉంటాయా ఏమన్నా? ఎగ్ క్వాలిటీ అనేది మనకి ఫస్ట్ థింగ్ వచ్చి ఏజ్ తో అండి. యంగ్ ఏజ్ లో చాలా మటుకు ఎగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది బ్యాడ్ ఉంటుంది అనమాట. లేదా పాలిసిస్టిక్ ఓవరీ కానీ ఇట్లా రీజన్స్ ఉంటాయి అనమాట. ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకుండా ఉంది. మోస్ట్ కామన్ వచ్చి పాలిసిస్టిక్ ఓవరీ అంటే ఏమైనా ఒబీస్ గా ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం పువర్ గా ఉంటుంది అనమాట. సో మోస్ట్ కామన్ గా వెయిట్ కంట్రోల్ పెట్టుకొని అంటే హైట్ టు వెయిట్ రేషియో BMI కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగినాము అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ చాలా మటుకు బెటర్ గా ఉంటుంది. మరి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది అంటే IVF ఏనా, ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు అదే చెప్పాను కదండి, మనం ఏదైనా న్యాచురల్ గా ట్రై చేయొచ్చు. ఎగ్స్ వచ్చేదానికి ఇర్రెగ్యులర్ పీరియడ్ డిపెండింగ్ ఆన్ ద కేస్ అనమాట. ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఫస్ట్ టు స్టార్ట్ విత్ మనము పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసి ఏం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది ఏమి అని చెక్ చేసుకొని ఎగ్స్ వచ్చేదానికి టాబ్లెట్స్ పెట్టి ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండండమ్మా సో దట్ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని ఒక 3 to 4 సైకిల్స్ అనేది చూస్తాం అనమాట. కొంతమందికి ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఎన్ని టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చిన తర్వాత కూడా ఎగ్స్ అనేది రాకుండా ఉంటుంది. వాళ్ళకి లాప్రోస్కోపీ చెప్పి ఓవేరియన్ డ్రిల్లింగ్ కానీ లేదా ట్యూబల్ ఎవాల్యుయేషన్ అనేది కూడా అడ్వైస్ చేస్తాం అనమాట. సో ఇంకోటి మెథడ్ ఏంటి అంటే IUI అనేసి ఒకటి ఉంది. అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సిమినేషన్ అనమాట. హస్బెండ్ స్పర్మ్స్ ని మంచిగా సెంట్రిఫ్యూజ్ చేసి హైలీ పొటెంట్ స్పర్మ్స్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్స్ హైలీ మొటైల్ స్పర్మ్స్ ని మనము వెజైనాలోకి వేస్తామన్నమాట. సో అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా మటుకు బెటర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 20% సక్సెస్ రేట్ ఉంటుంది, 20 to 30%. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలో అయితే మాత్రం 40 to 50% సక్సెస్ రేట్ చెప్తే IUIతో సక్సెస్ రేట్ సమ్వేర్ అరౌండ్ 20 to 30% సక్సెస్ రేట్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ IUI కూడా తక్కువగానే ఉంటుంది, సమ్వేర్ అరౌండ్ 10 to 11,000 వరకు అవుతుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మీకు తెలుసు ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ lakhs అనమాట. సో మనం IUI అనేది ట్రై చేయొచ్చు కానీ డిపెండ్స్ అనమాట. అంటే ఎర్లీగా వచ్చినప్పుడు ట్యూబ్స్ అన్నీ బాగుంది, ఎంగేజ్లో హస్బెండ్ కౌంట్ అంతా బాగుంది అంటే IUI కూడా ట్రై చేయొచ్చు. మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. అయితే జనరల్గానే ఇప్పుడు ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైంలో కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే అప్పుడు ఫెర్టిలిటీ అనేది బాగుంటుంది అని చెప్తారు కదా, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అది సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ అని చెప్పి చెప్తామన్నమాట. అన్సేఫ్ పీరియడ్ అంటే ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని అన్సేఫ్ పీరియడ్ అంటాం. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అంటే 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి 28 కానీ 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి సమ్వేర్ అరౌండ్ 14 days ప్రయర్ మనకు అనేది ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో 14th day అనేది మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైం. సో 9th to 17th day కానీ 9th to 10th to 18th day కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కలవండి అని చెప్పి చెప్తామన్నమాట. అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్లో కూడా అంటే 2 months 3 months ఉన్న వాళ్ళకి మనం ప్రిడిక్ట్ చెయ్యలేం కానీ 45 days ఉంటుంది కొంతమందికి సైకిల్. సో అప్పుడు ఎగ్ అనేది సమ్వేర్ అరౌండ్ 26th to 28th day 30th dayకి రిలీజ్ అవుతుంది అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 2 to 3 months అట్లా ఇర్రెగ్యులర్గా వస్తున్న వాళ్ళకి ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని చూసుకోవచ్చు. కానీ దానికంటే ముందు కూడా ఎందుకు అంత ఇర్రెగ్యులర్గా ఉంది, ఏం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అనేది చేసుకోవాలి. ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది కూడా అంత మంచిగా ఉంటుంది అనమాట.
సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే క్వాలిటీ ఎగ్ క్వాలిటీ అంతా కూడా బెటర్గా ఉండి ప్రెగ్నెన్సీ నిలబడుతుంది, అబార్షన్ రిస్క్ అనేది కూడా చాలా మటుకు తక్కువగా ఉంటుంది. పిల్లలు ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అంటే మనకి ఫెర్టిలిటీ ఇష్యూ ఉందా లేదా, ఎలా ఇంకా ఏం సలహాలు ఇస్తారు ఏంటి అనేది, క్వాలిటీ అనేది కూడా చెక్ చేసుకోవడానికి ఇట్లాగా ఎవరైనా వస్తున్నారా మ్యామ్? అంటే ముందుగానే చెకప్ చేయించుకొని మేము పిల్లలు ప్లాన్ చేసుకున్నాం అనుకుంటున్నారు అని. ఫర్టిలిటీ అంటే పిల్లలు ప్లాన్ చేసుకునే దానికంటే అంటే కూడా బెటర్గా మ్యారేజ్కి బిఫోరే, అంటే బిఫోర్ మ్యారేజే ఒకసారి కౌన్సిలింగ్కి కానీ, అంటే పీరియడ్స్ ఏమైనా అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే మంచిది. సో మీరు అడిగినట్టుగా ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి కూడా రావచ్చు. అంటే బేసిక్ నార్మల్గా రొటీన్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అంటే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏమైనా, యూజువల్గా మన ఇండియన్ సెటప్లో మీకు తెలుసు అనీమియా అనేది మోస్ట్ కామన్ అనమాట. సో అనీమిక్గా ఉన్నప్పుడు మనం కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బేబీ చిన్నదిగా పుట్టేది కానీ, అబార్షన్ రిస్క్ కానీ అవన్నీ కూడా, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ అనేది మేము యూజువల్గా అడ్వైస్ చేస్తామన్నమాట ప్రీ ప్రెగ్నెన్సీలో, మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేసే ముందే. ఎందుకంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బేసిక్ టెస్ట్ అనేది థైరాయిడ్ టెస్ట్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇంకేమైనా అదర్ ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది చెక్ చేసుకొని రొటీన్గా ఇప్పుడైతే మాత్రం హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కూడా అడ్వైస్ చేస్తున్నామండి యూజువల్గా. అంటే కానీ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 1 year వరకు మాత్రం ప్రెగ్నెన్సీ అనేది ఉండకూడదు. సో మ్యారేజ్ లేదా మ్యారేజ్కి వచ్చే ముందే, మ్యారేజ్ ప్లాన్ చేసుకునే ముందే హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకొని 1 year తర్వాత యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అన్నట్లు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ముందుగానే ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇంకా కాంట్రసెప్షన్ మెథడ్స్ అలాంటివి కావాలన్నా కానీ డాక్టర్ సలహా మేరకు అది పాటిస్తేనే మంచిది. చాలా మంది కూడా హార్మోన్ పిల్స్ అలాంటివి వాడడము, తర్వాత ఇది ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్స్ అనేది చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే కాంట్రాసెప్షన్ అడ్వైస్ అనేది కూడా చాలా మటుకు ఇంపార్టెంట్ అనమాట. ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ వల్ల ఏమవుతుంది అంటే మనకు అది 100% ప్రొటెక్టివ్ కాదు, ప్లస్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, అంటే లేట్ అవుతుంది అనమాట. రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ అవుతుంది, హార్మోన్స్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కాబట్టి వీ వోంట్ యూజువల్గా ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అనేది వీ వోంట్ అడ్వైజ్. డిపెండ్స్ ఆన్ దర్ కండిషను. మీరు ఎలాంటి కాంట్రసెప్షన్ మెథడ్స్ అనేవి వాళ్ళకి ఇస్తేనే అది మంచిది. డాక్టర్ చెప్పిన విధంగానే ఫాలో అవ్వాల్సిందే కదా మ్యామ్. చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.